2018 అక్టోబర్ 25న హ్మ్. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో హ్మ్. మా వోడు క్యాంటీన్‌లో పనిచేస్తా ఉంటాడండి. ఆయన ఏదో సఫ్‌గా ఏదో అందిస్తా ఉంటాడు ఆయన. అంటే షెఫ్‌గా పనిచేసేవాడండి? సఫ్‌గా పనిచేస్తాడు. హ్మ్. ప్లస్ అది అది ఫ్రూట్స్‌ని ఫ్లవర్ కటింగ్, డిజైనింగ్ వర్క్ కూడా చేస్తాడతను. ఓకే. బేకరీలో అంతకుముందు చేస్తున్నాడాయన. హ్మ్. చేస్తుంటే అటువంటివి చేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాంబార్‌కొచ్చి టీ తాగి 10 నిమిషాలు కూర్చొని మంచినీళ్ళు అవి తీసుకొని రెస్ట్ తీసుకొని హైదరాబాదు ప్రయాణం చేస్తూ ఉంటారంట ఆయన. ఓకే. అది ఏదో తన హ్మ్. కోర్టులు వాయిదాలకు ఎటు వెళ్తూ ఉంటారట ఆయన. హ్మ్. అయితే వీడు అందులో పనిచేస్తూ ఉంటాడు కదా! అంతకుముందే వీడు వీరాభిమాని జగన్ గారికి. హ్మ్. మా మీ తమ్ముడు మా శ్రీనివాస్. మా ఊర్లో అయినా ఎక్కడైనా ఇంటివెళ్ళలో కూడా తెలుసుకున్న వీరాభిమాని. హ్మ్. వీడు కూలీ నాలి చేసి హ్మ్. ఒక 4,000 రూపాయలు సంపాదించాడు. ఆహా! సంపాదించాడు. ఓకే. సంపాదించి ఆయన పుట్టినరోజున ఆయన ఫోటో, ఈయన ఫోటో ఒక ఫ్లెక్సీ కొట్టించాడు. బ్యానర్ రూపంలో. బ్యానర్ కొట్టించాడు. హ్మ్. అప్పుడు నేను అన్నా, ఒరేయ్ మనం కూలీ నాలి చేసుకుంటేనే కానీ మన బ్రతుకు గడవదురా. 4,000 రూపాయలు పెట్టి నువ్వు అంత అవసరమా? అంత హంగామా చేయటం అంత అవసరమా హంగామా అన్నారు? చేయటం అవసరమా అని అన్నా. మనకు అవి కాదురా, అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ అటువంటి పనులు మనకి ఏమి ఇది కాదు. హ్మ్. అంతవరకే అన్నా. లేదు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని నేను 14 పేజీలు లెటర్లు రాశానన్నా. హ్మ్. ఏంట్రా అయ్యి అన్న. హ్మ్. ఏంట్రా అయ్యి అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు కదా పంచాయతీలో, హ్మ్. వాళ్ళు లైన్గా నిలబడుతున్నారు. ఆ పొద్దుపడిపోయి ఎండకి పాపం పుస్తకాలు అక్కడ పెట్టేస్తుంటే పిలిచే వాళ్ళు వెళ్తున్నారు. ఈ లోపల ఒక అతను కొలు తిరిగి కూడా అన్నయ్య నేను చూశాను చల్లారా, నేనే లేపాను అతన్ని. హ్మ్. హ్మ్. అది కూడా ఇంటింటికి పెన్షన్ ఇమ్మని అంటే ఈయన సొంతంగానే రాసుకున్నాడు కొన్ని. కాన్సెప్ట్ రాసుకున్నాడు ఆయన. ఓకే. 14 పేజీలు లెటర్లు రాశాడు. అంటే ఇదంతా ఆయన అభిమానంతో చేస్తా ఉన్నాడు. యాక్చువల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన సంఘటన ఏంటో ఫస్ట్ మీరు చెప్తే తర్వాత వీటి అన్నిటి గురించి మనం ఎయిర్పోర్ట్లో జరిగిందంటే 14 పేజీల లెటర్లో పట్టుకుని హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడానికి వెళ్ళాడట ఈయన. ఓకే. వెళ్ళాను అన్నయ్య. ఆ సమయంలో సెల్ఫీ దిగే వాళ్ళు దిగుతున్నా ఉన్నారు. అది నేనైతే దగ్గరలో లేను నేను. హ్మ్. నేను కూడా తర్వాత ఆయన వెళ్ళిపోతున్నారు కదా అని స్పీడ్గా వెళ్తే అన్న సెల్ఫీ దిగాలి అని అన్న హ్మ్. అనేసి అన్న మీరు ముఖ్యమంత్రి గారు అవుతారు, హ్మ్. మీరు బస్సు యాత్ర చేస్తున్నారు. అంటే సంభాషించారు. సంభాషించారు. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాడు కూడా. 160 సీట్లు వస్తాయన్న మీకు. ఆ. మనకు 160 సీట్లు వస్తాయి మన పార్టీకి. హ్మ్. అయితే మీరు బస్సు యాత్ర చేస్తున్నారన్న, అది కరెక్ట్ కాదు, పాదయాత్ర కరెక్ట్ అన్న ఆ. అని చెప్పి 14 పేజీలు లెటర్లు అందించి చెప్పి దిగుదామన్న సమయంలో వెళ్ళాడు పక్కకి. హ్మ్. వెళ్ళాను అన్నయ్య. హ్మ్. ఆ సమయంలో నా దగ్గర అటువంటి పవర్ఫుల్ కెత్తులు ఏమి లేవు కానీ హ్మ్. ఏదో చిన్న చిన్న ఫ్లవర్స్ కటింగ్ చేసి అవి ఉన్నాయి. హ్మ్. సంథింగ్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మాత్రం జరిగింది ఇష్యూ. ఆ. అది పెద్దగా చేసి పోలీసులు నన్ను గొడవ కలబడి జగన్మోహన్ రెడ్డి అంటే గారి మీ మీద తమ్ముడు అసలు కోడి కత్తితో దాడి చేయటం అనేది జరగలేదు. అది జరగలేదు. ఆ. అప్పుడు అదేమన్నాడంటే ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని గందరగోళం చేస్తారు. ఇలా పోలీసు వారు నన్ను కొట్టేస్తున్నారు. హ్మ్. కింద పడేసి కొట్టేసే సమయంలో హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెనక్కి వచ్చి విష్ణు చిన్నదే కుర్రని ఏం చేయకండి అని చెప్పేసి అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అబ్బాయిని ఏమనకండి అని. ఏమనుకుని విష్ణు చిన్నదే అని చెప్పేసి ఓకే. అన్నాడు. వెంటనే వెళ్ళిపోయారు అన్నయ్య. నన్ను పోలీసు వాళ్ళకి అరెస్ట్ తీసుకుని నన్ను ఇలా నిర్బంధించారని చెప్పాను. ఓకే. మరి చాలా వరకు కూడా మీ తమ్ముడు కోడికత్తి సీను మీద ఉన్న అభియోగం ఏంటనంటే దీన్ని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారు సింపతి కోసం అనేది బలంగా వినిపిస్తూ ఉండింది ఆ టైంలో. దాన్ని ఏ రకంగా చెప్తారు మీరు? ఆయన అంటే ఇతని అభిమానం కొలిది ఆయనకి ఓట్లు వచ్చి సింపతి కలగాలనే ఉద్దేశంతో తన ఉద్దేశంతో కావాలని పొడిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా బాగా వినిపించింది బయట. నిజం అంతకుముందు ఎప్పుడైనా ఆ విషయం అయితే నాతో ఏం చెప్పలేదు. అంటే చాలా వరకు కూడా ఇంకా బలంగా వినిపిస్తుంది ఏంటంటే ఆ రోజున ఆరోపణ ఇంకోటి ఏముందంటే దీన్ని స్వయంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఉండేది. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు కావాలని కోడికత్తి దాడి చేయించారు, ఆయనను చంపేయాలని ప్రయత్నం చేశారు, త్రుటిలో బయటపడ్డాడు అని చెప్పి కూడా బయట అన్నారు. మరి లేదు సార్, అది అస్సలు కరెక్ట్ కాదు సార్. ఆ విషయం అయితే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. అలా పాప చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి సంబంధం, ఏ విధమైన సంబంధం లేదు ఈ వ్యవహారంలో. అటు అనుచిత ఆలోచన. అంటే గతంలో ఇదేదో హైలైట్ అవుదాము, మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా అనే కోరికతో జరిగిన వ్యవహారమే తప్ప ఎవరు చేయించింది కాదు సార్. గతంలో మీరు ఎప్పుడైనా టీడీపీ ఎమ్మెల్యేలను కలవటం కానీ చంద్రబాబు నాయుడు గారిని కలవటం కానీ
నారా లోకేష్ గారిని కలవటం కానీ ఏమైనా జరిగిందా? 4 సంవత్సరాలన్నర వరకు మాత్రం మేమైతే చిన్న భిన్నం అయిపోయాం సార్. ఎందుకంటే ఇలాగ ఎవరు కూడా స్పందించలే. అంటే ఏదో జరిగింది అని అటు ఇటు కూడా ఎవరు స్పందించలే. మేము అలాగే ఆర్థికంగా మానసికంగా కుచించిపోయాం. కుచించిపోతే తర్వాత మన అదే పిఠాపురంలో లోకేష్ గారు దళిత గలమని ఒక సభ పెట్టారు. సర్లే దానికి వెళ్ళి చెప్పాం, ఎవరో స్పందించట్లేదు అని చెప్పేసి వెళ్ళి లోకేష్ బాబు గారిని కలిసి అయ్యా ఏదో జరిగింది. ఆ రోజు దాడి జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా ఈ అబ్బాయిని ఏం చేయకండి అని చెప్పేసి. మరి మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే అరెస్ట్ చేశారని అంటే ఈ కుర్రోడు చెప్పరని ఏమన్నా కానీ చెప్పిన మన పార్టీకి నష్టం కలుగుతుంది అని చెప్పేసి అందులో పెట్టడం జరిగింది. కేవలం ఇదంతా కూడా ఎందుకు పెట్టడం జరిగిందని అంటే ఒక దళిత అబ్బాయి ఎస్సీ మాల కులానికి చెందినవాడు కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు, రాజకీయ బలము లేదు, ఏం లేదు, ఏదైనా చెల్లుతుంది అని చెప్పేసి అదొక కారణం. అదే డబ్బు ఉన్న వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళు అయితే 4 జైల్లో ఉంటారుగా. ఏదో పేద కుటుంబం రెక్కాడితేనే కానీ డొక్కాడదు కాబట్టి నిండదు కాబట్టి అది కేవలం పరిస్థితి. ఒక దళిత అబ్బాయి కాబట్టి మెయిన్ అది కేవలం ఇప్పుడు ఎలాగైనా వాడుకోవచ్చు అని. గతంలో ఒక 7 నెలలు రిమాండ్ ఉన్న తర్వాత సీను బయటికి వచ్చాడు. ఓ 2 నెలలు ఉన్నాడు మీతో, ఇంట్లోనే ఉన్నాడు. మళ్ళీ ఎందుకు రిమాండ్ చేశారని? రిమాండ్ చేశారంటే మళ్ళీ అదే రాజకీయ లబ్ధి కోసమే. ఎవరు చేయించారు? మళ్ళీ మన అధికార ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది కదండి సార్, అదే మళ్ళీ ఇతన్ని బయట నుంచి మంచిది కాదు, మళ్ళీ లోన్ పెట్టి ఏం చేయాలని చెప్పేసి లోన్ పెట్టి